రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు విచారణ రావాలని ఐపీఎస్ సునీల్ కుమార్ కు ఎస్పీ నోటీసులు ఇచ్చారు. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ A1 గా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు విచారణకు రావాలని ఐపీఎస్ సునీల్ కుమార్ కు ఎస్పీ నోటీసులు ఇచ్చారు. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ A1 గా ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంశివరావు, ఎస్పీ నోటీసులు స్పందించి సునీల్ కుమార్ విచారణకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? శంకరి, మొత్తానికి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి A1 గా ఉన్న అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ ని ఈరోజు విచారణకు రావాలంటూ కూడా విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపగా తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా రాలేదని ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ రోజు మళ్ళా 15వ తారీఖు విచారణకు రావాలని రెండోసారి విచారణకు పిలిచారు. అయితే ఈ రోజు ఇప్పటికీ రాలేరని ఎంతవరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ రోజు సునీల్ కుమార్ గుంటూరులో విచారణకి హాజరవుతారని ఒక సమాచారం ఉంది. మొత్తంగా అప్పటి నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వంలో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి అతని విచారణ పేరుతో అతనిపై కూడా దాడి చేసి కస్టోడియల్ టార్చర్ చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో A1 గా సునీల్ కుమార్, A2 గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న రామాంజనేయులు, A3 గా అప్పటి సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, A4 గా అప్పుడు అడిషనల్ సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ను, A5 గా అప్పుడు GGH సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతిని కూడా చేర్చి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో విజయపాల్ను విచారించి ఆయన అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించే సందర్భం ఉంది. ఇక A5 గా ఉన్న GGH సూపరింటెండెంట్ ప్రభావతిని 2 సార్లు విచారణకు పిలిచి ఆ నుంచి సమాచారం అయితే సేకరించారు. ఇప్పుడు తాజాగా సునీల్ కుమార్ ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతున్నది కూడా అందరిలో అయితే ఒక ఆసక్తి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.